ఏంట్రా ఇంతమంది విదేశీయులు వస్తున్నారు వైజాగ్కి? ఇదేదో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ అంట, అందుకే వస్తున్నారు. జగన్ ప్రభుత్వం కూడా ఇలాగే హడావుడి చేస్తారు. అప్పడాలు ఫ్యాక్టరీలు, అల్లం పేస్ట్ ఫ్యాక్టరీలు అన్నారు, మన కళ్ళల్లో కారం కొట్టిపోయారు. ఇప్పుడు అంతే. జగన్ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలని భయపెట్టారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామికవేత్తలకు అభయమిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు పారిపోయారు. కూటమి ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఈ సమ్మిట్లో 613 ఒప్పందాలు జరిగాయి. 13,25,000 కోట్ల పెట్టుబడికి అగ్రిమెంట్ చేసుకున్నారు. 16 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి. ఈ సమ్మిట్ ద్వారా త్వరలో ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చే అవకాశముంది. మాలాంటి చదువుకున్న యువత ఇంకా ఉపాధి కోసం విదేశాలకు వెళ్లనవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారి చొరవతో విదేశీ పరిశ్రమలన్నీ కూడా వచ్చి మన వైజాగ్లోనే పెట్టుబడి పెడుతున్నాయి. మా చదువులు పూర్తవగానే మేము ఇక్కడే, మా పుట్టిన ఊరులోనే, మా తల్లిదండ్రుల దగ్గరే పెద్ద పెద్ద ఉద్యోగులు చేస్తాం. ఇంకా నవ్యాంధ్ర స్వర్ణాంధ్రగా మారడం ఖాయం. నవ్యాంధ్ర యువత ప్రపంచాన్ని ఏలటం ఖాయం.